మనం చాలామంది మంగుమచ్చలతో బాధపడతా ఉంటారు. పాపం ఒక 30+ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఈ లోపలే వస్తుందనమాట. బుగ్గల మీద, నోస్ మీద, ఫేస్‌లో కనిపించే ఏరియాస్‌లో రావటం మూలాన చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అసలు ఏమైనా సొల్యూషన్ ఉందా? నేను ప్రతి డెర్మటాలజిస్ట్‌ని అడుగుతూనే ఉంటాను ఈ క్వెషన్‌ని. మెలాస్మా, దాన్ని మంగు మచ్చలు లేదా మెలాస్మా అంటారనమాట. ఆ మెలాస్మా అనేది మనకి చీక్స్ పైన స్టార్ట్ అవుతుంది, కొద్దిమందికి నోస్ పైన ఉంటుంది, కొద్దిమందికి జా లైన్లో వస్తుంది, కొద్దిమందికి ఐబ్రోస్ పైన వస్తుంది, కొద్దిమందికి అన్ని ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇవి మచ్చలు అనేవి మనకి అంటే ఎగ్జాక్ట్ రీజన్ అనేది చెప్పలేం, కానీ మనకి సన్ ఎక్స్పోజరు, జెనెటిక్ టెండెన్సీ, కొంతమందికి అలా టెండెన్సీ వల్ల వస్తుంది. కొంతమందికి కొన్ని రకాల ఫోటో సెన్సిటివ్ మెడికేషన్స్ అంటారంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటి అంటే మన స్కిన్కి సన్ ఎఫెక్ట్ని ఎక్కువ చేసేది, అంటే మనకి సూర్యుడి ప్రభావం మన స్కిన్ పైన ఎక్కువ అయ్యేలాగా చేసే మెడిసిన్స్ అనమాట. అంటే ఫోటో సెన్సిటివ్ మెడిసిన్స్. సో ఇలాంటి మెడిసిన్స్ని మనకు చాలా రోజులు యూజ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి వాటి వల్ల మనకి ఈ మంగు మచ్చలు అనేవి వస్తాయి. బట్ కొంతమందిలో అసలు రోజంతా ఎండలో పనిచేస్తారు, సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళు అసలు సన్ స్క్రీన్ కూడా వాడరు, బట్ కొంతమందికి రాదు. అందుకని టెండెన్సీ అనేది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది అని నేను భావిస్తాను. సో బేసికల్లీ ఏంటి అంటే ఇది వచ్చింది అని అంటే ఎర్లీగానే మనకు వస్తుంది అని కొద్దిగా కనిపించగానే మనం సన్ స్క్రీన్స్ని బాగా వాడడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే అసలు ఒక 10 నిమిషాలు కూడా సన్కి ఎక్స్పోజ్ అవ్వద్దు సన్ స్క్రీన్ లేకుండా. సో ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో దట్ ఈజ్ ఆల్సో అడెక్వేట్ క్వాంటిటీలో గుడ్ సన్ స్క్రీన్, అట్లీస్ట్ 30 SPF, PA3+ ఫ్యాక్టర్ ఉండి, UVA ప్రొటెక్షన్, ఇప్పుడైతే మనకి ఈ IR ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ప్రొటెక్షన్ కూడా ఉండే సన్ స్క్రీన్స్ ఉన్నాయి. బెస్ట్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో రిపీటెడ్గా అప్లై చేసుకోవాలి. బయట తిరిగితే మళ్ళీ ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకు కొన్ని స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఇస్తాము. సో స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ని మనం రెగ్యులర్గా నైట్ టైం అప్లై చేసుకోవాలి. తర్వాత స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్కి వచ్చేసరికి ఏంటంటే మేము ఇచ్చే క్రీమ్స్లో మనకు బేసికల్లీ ఏంటంటే హైడ్రోక్వినోను, స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ని ఎక్కువ రోజులు ఇవ్వము. సో బేసికల్లీ ఏంటంటే ఓవర్ ద కౌంటర్లో చాలామంది స్టెరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేస్తారనమాట. దాంతో బాగా తగ్గదు అనను. కాకపోతే ఏంటంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద స్కిన్. మనకి ఇనీషియల్గా 1 month, 1.5 months వాడారంటే ఓకే, కానీ దాన్ని 1 year, 2 years అసలు దాని నుంచి బయటికే రాలేరనమాట. సో దాంట్లో స్టెరాయిడ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే స్కిన్ పైన అన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ స్కిన్ అనేది పల్చబడము, తర్వాత వ్రింక్లింగ్ అవ్వడము, అక్కడ హెయిర్ రావడము, హైపర్ట్రైకోసిస్, మనకు స్కిన్ని మీద ఎక్కువగా స్టెరాయిడ్ క్రీమ్ ఎక్కువ రోజులు వాడడం వల్ల. ఆ క్రీమ్ కూడా చాలా పొటెంట్ స్టెరాయిడ్స్ వాడతారనమాట. క్లోబెటాసోల్, మోమెటాసోన్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయరు. సో ఆ క్రీమ్స్ అన్నీ వాడుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి స్కిన్ అనేది పలచబడినప్పుడు మనకి రక్తనాళాలు తేలినట్టు అవుతాయి. తర్వాత మనకి స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ రోజేషియా అని చెప్పి స్కిన్ అనేది రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా రెడ్గా అయిపోతుంది వాళ్ళ స్కిన్. తర్వాత మనకి ఇరిటేట్ అవుతుంది స్కిన్ ఈజీగా, ముడతలు పడడము, ఇలాంటి మెలాస్మా అని కూడా అంటారా మ్యామ్ దీన్ని? యాక్చువల్లీ ఇవన్నీ మనకు స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. మెలాస్మా అనేది మనకు సింపుల్గా బ్లాక్ మచ్చల్లాగా ఉంటుంది, అదేమి ఇరిటేట్ చేయదు స్కిన్ని, అది అలాగే సైలెంట్గానే ఉంటుంది. కాకపోతే చూడడానికి ఇది ఇబ్బందిగా ఉంటుంది. అంటే తెల్లగా ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారనమాట. అంటే నల్ల మచ్చలు ఫేస్ పైన ప్రామినెంట్గా, చీక్స్ పైన, ఫేస్ పైన బటర్ఫ్లై షేప్లో అలా ఉండడం అనేది లైక్ మనకి నచ్చదు. బేసికల్లీ ఏంటంటే మనం ఈ అందుకని దాన్ని తగ్గించుకోవడానికి ఈజీగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనో, కొంతమంది పార్లర్ వాళ్ళు చెప్పారనో కొన్ని క్రీమ్స్ స్టార్ట్ చేసేస్తారు. ఆ క్రీమ్స్ అనేది కొన్నిసార్లు అయితే క్రీమ్ల పైన అసలు దాంట్లో ఉండే కంటెంట్ కూడా తెలియదు, కానీ అది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి దే కీప్ ఆన్ యూజింగ్ దట్ క్రీమ్ అనమాట. ఆ క్రీమ్ యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏమైనా స్టెరాయిడ్ ఉంటేనే ఇవన్నీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అవుతాయి. స్టెరాయిడ్ లేకుంటే అంత ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. తర్వాత స్టెరాయిడ్తో పాటు హైడ్రోక్వినోన్ అని ఇంకోటి ఉంటుంది. ఆ హైడ్రోక్వినోన్ కూడా ఏంటి అంటే మన స్కిన్ని ఫాస్ట్గా తెల్లగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే హైడ్రోక్వినోన్ కూడా బియాండ్ 2 to 3 months అసలు వాడకూడదు అనమాట. అది వాడినప్పుడు కూడా మనకి హైడ్రోక్వినోన్ క్రిస్టల్స్ అనేవి డిపాజిట్ అయిపోయి ఒక రకమైన బ్రౌనిష్ పిగ్మెంటేషన్ అలా పర్మనెంట్గా ఉండిపోతుంది స్కిన్లో. సో దాన్ని ఓక్రోనోసిస్ అంటారనమాట. సో ఇలాంటి క్రీమ్స్ జోలికి వెళ్ళొద్దు. బేసికల్లీ ఏంటంటే ఇలాంటి క్రీమ్స్ జోలికి వెళ్ళినప్పుడు దాని నుంచి మనము బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ స్కిన్ అనేది వాళ్ళు యాక్చువల్లీ బై ద టైం పేషెంట్ రీచెస్ చాలా వరకు స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎర్లీగా వచ్చిన వాళ్ళని అయితే బేసికలీ కౌన్సిల్ చేసి మీకు ఈ క్రీమ్ ఆపిన తర్వాత ఫేస్ అనేది మళ్ళీ నల్లగా అవ్వచ్చు. తర్వాత స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ కొన్ని ఇస్తాము, సన్ స్క్రీన్ ఇస్తాము, మాయిశ్చరైజర్ ఇస్తాము, స్టెరాయిడ్ స్పేరింగ్ క్రీమ్స్ ఇస్తాము. దాంతోపాటు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే వన్స్ యూ స్టాప్ టేకింగ్ ట్రీట్మెంట్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్గా మెడికేషన్ లేకపోతే క్రీమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటే మనకు అది కంట్రోల్లో ఉంటుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.